దేవుని నామానికి వందనాలు కలుగును గాక. വീണ്ടും ഒരു പ്രാവശ്യം കൂടെ ഈ ചർച്ചിൽ കടന്നു വരുവാനും നിങ്ങളോടൊപ്പം ആയിരിക്കാനും ദൈവം സഹായിച്ചു. അതിനായിട്ട് സ്തോത്രം ചെയ്യുന്നു. మరలా ఒకసారి సంఘములోకి రావడానికి మీ అందరితో కలిసి ఆరాధన పంచుకు తీరడానికి దేవుడు ఇచ్చిన కృపావాత్సల్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഞാൻ ഈ സഭയെ കുറിച്ച് ആലോചിക്കുമ്പോൾ സ്തോത്രത്തിൽ കവിഞ്ഞിരിക്കുന്ന ഒരു സഭയായിട്ടാണ് എനിക്ക് പലപ്പോഴും ఈ సంఘాన్ని నేను చూచినప్పుడు నాకు ఎల్లప్పుడూ కనబడేది, కనిపించుచూ వచ్చుచున్నది. ఎల్లప్పుడూ అన్ని విషయాలకి స్తోత్రం చెప్పి ఆరాధన చేసిన ఒక సంఘముగానే నేను చూసేది, అందరికి ప్రకటించేది కూడా. హల్లెలూయా. ഞങ്ങളുടെ അവിടെ ഇങ്ങനെ എല്ലാ കാര്യങ്ങൾക്കും സ്തോത്രം പറയുന്ന ഒരു സ്വഭാവം ഇല്ല. അത് ഒരു കുറവാണ്. ശരിക്കും സ്തോത്രത്തിൽ കവിഞ്ഞിരിക്കണമെന്ന് బైబిల్ ప్రత్యేకం ఎడుతూ പറയും. మా సంఘానికి ఈ సంఘానికి మేము పోల్చుకు తీరితే మా సంఘములో ఇలాగ స్తోత్రాలు చెప్పడం చాలా తక్కువ అయిపోయింది. ఎవరు చెప్పడానికి కూడా ప్రయత్నం చేయరు. కానీ బైబిల్ అలా కాదు చెప్పేది. ఎల్లప్పుడూ ఎడతరగా దేవునికి ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు అర్పించాలని చెప్పుచున్నది. ఆ విషయంలో ఈ సంఘం పద్ధతి పాటిస్తున్నది కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. നമുക്ക് സമയം വളരെ കുറവായതുകൊണ്ട് മോഹവര പറയാതെ ഞാൻ వాక్యത്തിലേക്കൊക്കെ కడకువాను. సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఎక్కువసేపు చెప్పడానికి ఆశపడట్లేదు. కాసేపు దేవుని యొక్క వాక్యంలో నుంచి మాట్లాడి మేము ముందు చెప్పడానికి కోరుతున్నాం. ജോണി പാസ്റ്റർ, രവി പാസ്റ്റർ, പ്രിയ അജിത്ത്, കടന്നു വന്ന സഹോദരി സഹോദരന്മാര്, കുഞ്ഞുങ്ങളെ എല്ലാവർക്കും ക്രിസ്തയേശുവിന്റെ നാമത്തിൽ వేదికపై కూర్చున్న దేవుని యొక్క దాసు జోని పాస్టర్ గారు, రవి పాస్టర్ గారు, అదే అజిత్ గారు, అదే రీతిగా వచ్చిన సంఘ బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు. ఇన్నത്തെ ചിന്തയ്ക്കായിട്ട് లూకోസിന്റെ సువిశేషం ఈ పకటి వేళ వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం. లూకాసు వార్తల పుస్తకము 16వ అధ్యాయం 16వ అధ్యాయము అయితే 1 തൊട്ട് 8 వരെയുള്ള వాక్యങ്ങൾ దాని 1 నుంచి 8 వరకు ఉన్న వాక్యాలు మనం ధ్యానించుకుందాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని ఆయన యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు వై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని తమ యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అప్పిచ్చి ఉన్నావని మొదట వాని అడిగాను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 50 మనుగులు వ్రాసుకోమని వానితో చెప్పాను. తరువాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు చీటీ తీసుకొని 80 తూములని వ్రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తగా నడుచుకొనని వాని యజమానుడు వాని మెచ్చుకొనడు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఈ వేదభాగం വളരെയധികം చింతించుకోవడానికి ఇడయాయ. ఈ రోజు చదివిన ఈ వాక్య భాగం నాకు చాలా హృదయానికి తాకినది, ఆలోచించడానికి స్తోమత పరిచిన ఒక వాక్య భాగం ఇది. చాలా సార్లు చదివేటప్పుడు దీని యొక్క అర్థం ఏంటిదో నాకు అర్థం కాలేని ఒక స్థాయి నాకు ఉండేది. విశేషాలైన వాక్యం అనీతియుల కార్యస్థితి బుద్ధియోడే దాని 8వ వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనేనని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. అనీతిയുള്ള കാര്യസ്ഥൻ ബുദ്ധിയോടെ പ്രവർത്തിച്ചതുകൊണ്ട് യജമാനൻ അവനെ പുകഴ്ത്തി എന്നാണ് എഴുതിയിരിക്കുന്നത്. నీతియుక్తముగా పనిచేసి తీర్చాడు కాబట్టి యజమాని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందుకు తీరాడన్నమాట బుద్ధి కలిగిన వాడు చేశాడు అన్నట్టుగా కనబడుతున్నది. హల్లెలూయా.
അതിന്റെ തുടക്കത്തിൽ എഴുതിയിരുന്നത് ഈ കാര്യസ്ഥനെ ജോലിയിൽ നിന്ന് പിരിച്ചുവിടാനായിട്ടാണ് ആ യജമാനൻ വരുന്നത്. తొలిగా మనం చదివితే మొదటి భాగంలో చూస్తే ఆ పనివాడిని ఆ పని నుంచి పంపించేద్దాం అనుకున్నాడు యజమాని. കാരണം అయాള് ఆ యజమానిന്റെ സ്വത്ത് నానావిధమాకి കളഞ്ഞു. కారణమేమనగా ఆయన యజమాని యొక్క సంపాదనలను నాశనం చేశాడు, వ్యర్థపరిచి తీరాడన్న కారణంతో దానిని ఆయనలో పనిలోంచి తీసేద్దాం అనుకున్నారు. അങ്ങനെ പിരിച്ചുവിടാനായിട്ട് വന്ന ഒരു യജമാനൻ ഈ കാര്യസ്ഥന്റെ ബുദ്ധിയോടെ പ്രവർത്തിച്ചതുകൊണ്ട് ఆ యజమాని అవనే పొగడ్తి. అలాగా తోలేద్దాం అనుకున్న వాడిని, పంపించేద్దాం అనుకున్న వాడిని అనుకున్న ఆయనకి అవకాశం దొరికేసరికి మరలా తన పనిని చక్కబెట్టుకొని బుద్ధితో పని చేయగలిగి తీరాడు. ഈ കാര്യസ്ഥൻ പ്രവർത്തിച്ച ഒരു 4 കാര്യങ്ങൾ ഇന്ന് ചിന്തിക്കാനായിട്ട് താല്പര്യം. ఆ పనివాడు చేసిన 4 విషయాల గురించి మేము ముందు పెట్టి కూర్చుండిపోతాను. അതിൽ ഏറ്റവും പ്രധാനപ്പെട്ട കാര്യം ബുദ്ധിയോടെ പ്രവർത്തിച്ച ഒരു കാര്യം. మొదటిగా ఆయన చేసిన పని, ఏ పనిని ఆయనకు అప్పగించబడ్డాదో బుద్ధి వివేకం ఉపయోగించి దానిని ఉపయోగించుకున్నాడు. రెండోదిగా చెప్పించినది, పెట్ടെന്ന് ఆ కార్యస్థన్ ప్రవర్తించు ఎന്നുള്ളതാണ്. రెండోదిగా చెప్పబడిన మాట త్వరగా హఠాత్తుగా వెనువెంటనే ఆ పనులను ప్రారంభించాడు. മൂന്നാമത് ആ കാര്യസ്ഥൻ ചെയ്തത് കടംപെട്ടവർക്ക് എല്ലാം ഇളവ് ചെയ്തു. మూడోదిగా ఆయన చేసిన పని ఏంటిది అంటే, ఎవరికి ఆయన అప్పు కలిగేటట్టుగా ఉండేవాడో, ఇచ్చుకోవాల్సినట్టుగా ఉండేదో వాటిని వివేచించుకొని ఇచ్చుకోవాల్సిన వాడికి తగ్గట్టుగా ఆయన ఇచ్చుకున్నాడు. హల్లెలూయా. അതിന്റെ 4ാമത്തെ കാര്യമാണ് ഏറ്റവും പ്രധാനപ്പെട്ട കാര്യം. 4వదిగా ఉన్న ఒక విషయమే దాంట్లో ప్రాధాన్యత చెందేది. యజమానినే మనసులాకియ ഒരു കാര്യസ്ഥനായിരുന്നു ఆ കാര്യസ്ഥൻ. యజమానికి అర్థం చేసుకునే ఒక మంచి పనివాడి లక్షణాన్ని చూపించాడు. അങ്ങനെ యజమానినే మనసులాకిയത് കൊണ്ടാണ് ఇത്ര పెట్ടെന്ന് ఆ കാര്യസ്ഥൻ കാര്യങ്ങൾ ചെയ്തത്. అందుకే యజమానిని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయనకు అప్పగింపిన పనిని ఆయన తనకి దొరికిన సమయోచిత సమయంలోనే పూర్తిపరిచాడు. కడంపెట్టవർക്ക് కడమెല്ലാം అణച്ചു കൊടുത്തു. ఇచ్చుకోవాల్సిన అప్పు తీసుకున్నోడి దగ్గర నుంచి అప్పు తిరిగి ఇచ్చి తీరేంతటిగా ఉన్న ఒక లెక్కింపును ఆయన సరిదిద్దుకున్నాడు. ഇനി ഞാൻ പറയുന്ന കാര്യം നിങ്ങൾ എത്രത്തോളം അതിന് യോജിക്കുമെന്ന് എനിക്ക് അറിഞ്ഞുകൂടാ. ఇక నేను చెప్పబోయే విషయంలో మీరు ఎంతమంది సమ్మతిస్తారో అంగీకరిస్తారో నాకు తెలియదు. సత్యത്തില് ఈ కార్యస్థൻ നമ്മെ ഓരോരുത്തരെയും പ്രതിനിധീകരിക്കുന്നു. ఇక్కడ రాయబడిన ఈ ఉపమానములో ఆ పనివాడు ఇక్కడ కూర్చున్న మనలో చాలా మంది అయి ఉన్నారు అన్న విషయం తెలుసుకు తీరాలి. നാം പാപികളായിരുന്നിട്ടും, మనము పాపము చేసిన పాపులుగా ఉండేటప్పుడు కూడా, അനീതി ചെയ്തിട്ടും, అధర్మము చేసి యేసు നമ്മെ സ്നേഹിച്ചു, നമ്മെ നീതീകരിച്ചു. యేసయ్య మనల్ని ప్రేమించి నీతిపరిచాడు. നാം നമ്മുടെ നല്ല യജമാനെ മനസ്സിലാക്കിയെങ്കിൽ, అలాగైతే అలా మంచి పనివాడిగా మన యజమానిని అర్థం చేసుకున్నాం అనుకో, ആ യജമാന്റെ ആഗ്രഹം അല്ലെങ്കിൽ യജമാന്റെ ഇഷ്ടം ചെയ്യുവാനായിട്ട് നമുക്ക് సాధిക്കും. ఆ యజమానికి కలిగిన ఇష్టాలను తెలుసుకొని నెరవేర్చుకు తీరడానికి ఉన్న ఒక మంచి పరిజ్ఞాన బుద్ధి కలుగుతారు. హల్లెలూయా. നാം ആ യജമാനെ വിശ്വസിച്ചു. అలాగా యజమానిని మనం నమ్ముకున్నాం. ആ യജമാനൻ നമ്മെ നീതീകരിക്കുമെന്ന് വിശ്വസിച്ചു. ఆ యజమాని మమ్మల్ని నీతిమంతులుగా మారుస్తారని నమ్ముకున్నాం. അങ്ങനെ ആ യജമാനെ നാം സ്നേഹിച്ചു കഴിഞ്ഞപ്പോൾ ఆ యజమాനൻ നമ്മുടെ అనీతిയെല്ലാം, ఆ యజమానిని ప్రేమించడానికి ప్రారంభించేసరికి మనకున్న అతిక్రమములన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆయన రుణమాఫీ చేయగలిగి తీరాడు. ഈ അധ്യായത്തിലെ തുടർന്നുള്ള 2-3 വാക്യങ്ങൾ കൂടെ വായിക്കാം. അതിന്റെ 9, 10, 11 వాక్యങ്ങൾ. దాని 9, 10, 11 వచనాలు కూడా కలిపి చదవండి.
నీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారి నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. അവിടെ എഴുതിയിരിക്കുന്ന 10ാമത്തെ വാക്യം, അത്യല്പത്തിൽ വിശ്വസ്തനായവൻ അധികത്തിലും വിശ്വസ്തനായി. అతి తక్కువలో నమ్మకస్తుడైన వాడు అతి ఎక్కువలో కూడా నమ్మకస్తుడుగానే మార్పు చెంది తీరగలుగుతాడు. అత్యల్పത്തിൽ నీతి కట్టవన్ అధికത്തിലും నీతి కట్ట. అతి తక్కువలో నీతియుక్తం కానివాడు అతి ఎక్కువలో కూడా అనీతిమంతుడుగా నీతియుక్తం కానట్టుగానే ఉంటాడు. നിങ്ങൾ അനീതിയുള്ള മാമോനിൽ വിശ്വസ്തരായില്ല എങ്കിൽ സത്യമായത് നിങ്ങളെ ആത്മേൽപ്പിക്കും. అనీతి కలిగిన ఆ సిరి పైన నీవు దాని స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసుల మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. നമ്മുടെ ഈ ക്രിസ്തീയ ജീവിതത്തിൽ നമുക്ക് എല്ലാവർക്കും കഴിവുകൾ ദൈവം തന്നിട്ടുണ്ട്. క్రైస్తవ జీవితంలో దేవుడు మనకందరికి తలాంతులను ఇచ్చారు. ഒരു വിധത്തിൽ അല്ലെങ്കിൽ മറ്റൊരു വിധത്തിൽ കഴിവുകൾ തന്നിട്ടുണ്ട്. ఒక విధముగా ఇంకో విధంగా దేవుడు మనకి తలాంతులను అప్పగించారు. നാം ആ കഴിവുകൾ വിശ്വസ്തമായിട്ട് ഉപയോഗിക്കേണ്ടി. ఆ తలాంతులను నమ్మకయుక్తంగానే నా వాడుతున్నది. അങ്ങനെ വിശ്വസ്തമായിട്ട് ഉപയോഗിക്കുമ്പോൾ കൂടുതലായിട്ട് നമ്മെ నమ్మకయుక్తంగా దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించక తీరగలిగితే వాటిని పెరిగింప చేసుకోగలిగే స్తోమతను దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. അനീതിയുള്ള കാര്യസ്ഥനെ നീതീകരിച്ച ആ യജമാനനെ പോലെ అనీతి చెందిన ఆ పనివాడిని నీతియుక్తంగా మార్చిన యజమాని നമ്മൾക്കും കഴിവുകൾ ഉപയോഗിക്കാൻ പറ്റിയില്ലെങ്കിൽ നമ്മൾ ദൈവത്തോട് ക്ഷമ പറഞ്ഞ് ആ കഴിവുകൾ ఉపయోగించుకోవాలైతాడు శ్రమించండి. దేవుడు మనకిచ్చిన తలాంతులను ఇక వరకు మనం ఉపయోగించలేదు అనుకో, ఇక నుంచి ఉపయోగించడానికి ప్రారంభించి తీరండి. దానికి తగిన సహాయాన్ని దేవుడు మనకు అందించుకు తీరగలుగుతాడు. కేవలం క్షమాభిక్షతో అడిగి తీరగలిగితే చాలు, నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు సమృద్ధి పొందగలిగి. హల్లెలూయా. అలాగైతే ఇంకా అధికంగా శ్రేష్టంగా దేవుని యందు నమ్మకస్తులుగా ఉండి దేవునిలో ఏం చేద్దాం, పని చేద్దాం, ప్రయాసపడుదాం. అలా దేవుడు మనల్ని సహాయపరుస్తాడు. నా మాటలు నేను ముగించుచున్నాను. ప్రత్యేకంగా అజిత్ సహోదరుని బట్టి నేను వందనాలు చెప్తున్నాను. అదే రీతిగా ఇంత జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం పరిశోధించుకొని విన్నారు కదా, దాన్ని బట్టి మీకు కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దాని తర్వాత దేవుని యొక్క సేవకులు ఉన్నారు, వాళ్ళకి సమయాన్ని ఇచ్చేస్తున్నాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి బట్టి దేవునికి దాసులు మనం. అదే రీతిగా మన మధ్యలో రవి గారు ఉన్నారు. ఆయన ఒకసారి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడతారు.